మష్రూమ్ పన్నీరు కర్రీ తయారు చేసే విధానం. ఫ్రెండ్స్ గోల్డ్ బ్రౌన్ లో వచ్చేసినాయి. ఇప్పుడు తీసేస్తున్నాను. తీసి గిన్నె వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే వేపాలా. వేపిన తర్వాత బాగా ఎగిరి ఇలాగా నీళ్ళు ఇంకేదాకా అందులో వాటర్ డ్రై అయిన తర్వాత ఇలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మన ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చక్కగా ఎవరైనా వండుకోవచ్చు. ఇలాగా ఈజీగా ప్రాసెస్, పెద్ద ఎక్కువ ఆర్బాటం లేకుండా సింపుల్గా మనం సింపుల్గా వండుతాం. చూడండి, ఈజీ, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. చూడండి, కొంచెం నూనె తగ్గింది, కొద్దిగా నూనె వేస్తున్నాను. కొంచెం మనకు సరిపోద్దా లేదా అనుకోండి, మనం తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత వేసుకోవచ్చు. చక్కగా నూనె వేసాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాం. ఉల్లిపాయలు ఇలా బాగా వేగాల. బాగా వేగిన తర్వాత గోల్డ్ బ్రౌన్లోకి వచ్చేయాల. అప్పటిదాకా వేపాల. గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు మిర్చి వేసేద్దాం. చూడండి, మిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసేస్తాం. చూడండి, మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలపాలి. మిక్స్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎగినాయి బాగా. ఈలోగా మా పిల్లలు వచ్చి ఆహ్లాహత్తుంది. చూసి అబ్బా భలే వండుతున్నావు డాడీ అంటుంది. ఇప్పుడు చూడండి, మష్రూమ్స్ చేస్తున్నాను. మష్రూమ్స్ వేసాము. ఇప్పుడు అలాగా వేసాను. తర్వాత మంట చిన్న ఫ్లేమ్లో పెట్టాను. చిన్నగా పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పన్నీర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. పన్నీర్ ముక్క వేస్తాం. కొంచెం డ్రై అయినాయి. పన్నీరు, మష్రూమ్స్ వేస్తాం ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ, జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగినాయి. మష్రూమ్స్ కూడా బాగా పట్టినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. చిటికెడు పసుపు. కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చిటికెడు పసుపు తర్వాత కారం. ఎక్కువ వేయకుండా పిల్లలకి కారం అనేది ఎక్కువ వేయలేదు, తక్కువ వేసాము. కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసాను. ఇప్పుడు కొద్దిగా వేసాము. లేదు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు కర్రీ అయిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వచ్చింది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని సరిపోవడం, అది కుర్మతలు ఆడేటప్పటికి సరిపోద్ది. ఇప్పుడు బిర్యానీ పౌడర్ వేస్తున్నాం. కొద్దిగా కొంచెం బిర్యానీ పౌడర్ వేస్తాను. ధనియాల పౌడర్ వేస్తున్నాను. మన దగ్గర ధనియాల పౌడర్ ఉంది. కొద్దిగా ధనియాలు వేస్తున్నాను. సింపుల్గా ఎక్కువ ఏమీ వేస్తలేదు.
చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కరివేపాకు చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసిన తర్వాత కలిపాను ఫ్రెండ్స్. కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు దగ్గరికి గిరిదాకా హై ఫ్లేమ్లో పెట్టాము. అయిపోయింది. దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చూసాము. అంతా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఆపేసాను. కూర అయితే ఏమో టేస్ట్గా అయ్యింది. సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.